వెల్కమ్ టు కాకినాడ కిరణ్ ఫుడ్ బ్లాగ్స్. బావా అందరికి మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం. అందులో గోంగూర మటన్ కర్రీ అంటే ఇంకా ఇష్టం. ఆ గోంగూర మటన్ ని వేడి వేడి అన్నం వేసి తింటే ఇంకా సూపర్. అలా ఉడకగానే మటన్ ముక్కలు నోట్లో వేసుకోగానే చాలా బాగుంది. ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. ఈ కర్రీ తయారు చేసిన ముందుగా మనకు కావాల్సిన ఒక 30 కేజీ ఫ్రెష్ మటన్, 5 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, 1 టమాటా, ఒక పెద్ద గోంగూర కట్ట తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం శుభ్రం చేసుకున్న మటన్ లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం వేసుకుని దాన్ని శుభ్రంగా మిక్సింగ్ చేసుకోవాలి ఆ ముక్కలకు పట్టే విధంగా. దాని తర్వాత స్టవ్ మీద మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న గోంగూరని మగ్గబెట్టాలి. ఒక 2 నిమిషాల్లో మగ్గిపోద్ది. అంత పెద్ద రొట్టె వేసుకుంటే ఇవి ఎంత అవుతుంది. ఈ గోంగూర పేస్ట్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత మనం మసాలా రెడీ చేసుకోవాలి. దానికి వచ్చి దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 6 ఎల్లుల్లిపాయ రేకలు, వాటన్నిటిని మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, మసాలా, గోంగూర పేస్ట్, మటన్ ఇవన్నీ రెడీ చేసిన దగ్గర పెట్టుకుని గ్యాస్ మీద ఎంటీ పాన్ పెట్టుకుని దానిలో 2 స్పూన్ల ఆయిల్ తీసుకుని, ఈ లోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, హీట్ ఎక్కడం అంటే చెయ్యి చూడడం కాదు, అందరూ సుసులు ఆడుతుంటారు కదా, అలాగే దానిలోకి ఆనియన్, పచ్చిమిర్చి వేసి దూరంగా వేపుకోవాలి. 1 నిమిషం వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అందులో వేసి ఆ మిశ్రమాన్ని కాసేపు అలా మగ్గించుకోవాలి. ఈ లోపు మనం ముందుగా రెడీ చేసిన మటన్ చూసారా ఎలా ఉందో, ఎంత బాగా కొట్టించానో. మీలో మటన్ ఎంతమందికి ఇష్టమో లైక్ కొట్టండి. ఇదిగో లివర్ చాలా ఇష్టం నాకు. అలా రెడీ చేసుకున్న మటన్ తీసుకొచ్చి మనం మగ్గబెట్టుకున్న ఈ మిశ్రమంలో వేసుకుని ఒక్కసారి అటు ఇటు తిప్పుకోవాలి. ఈ తిప్పుకోవడం మాత్రం మర్చిపోకుండా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు దాంట్లో వేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గబెట్టిన తర్వాత మూత తీసి చూస్తే ఆల్రెడీ వాటర్ వచ్చి మటన్ ఉడిపోయిందేమో అన్నంత భ్రమ కలిగించేలా ఉంటుంది. కానీ మనం 1 గ్లాస్ వాటర్ మాత్రం వేసుకోవాలి, ఎందుకంటే ఇంకా బాగా ఉడకడం కోసం. మటన్ కొంచెం ఎక్కువసేపు ఉడికితేనే బాగుంటుంది, మెత్తగా అవుతుంది కాబట్టి. ఒక 3 మినిట్స్ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, అది 1 స్పూన్ వేసుకుని మళ్ళీ ఒక 1 to 2 మినిట్స్ మళ్ళీ బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ తీసుకుని చూసారా గోంగూర పేస్ట్, అది తీసుకొచ్చి ఇందులో వేసుకుని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. అదిగో బోవి కనపడుతుంది చూసారా మటన్ మూలిక. అబ్బాబ్బా ఎప్పుడు తిందామని ఉంది. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పటికే నాకు ఆల్రెడీ స్మెల్ వచ్చేస్తుంది. అలా రెడీ అయిన మటన్ గోంగూరని ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ వేడి వేడి మటన్ తీసుకుని వెళ్తుంటే నా సామిరంగా ఈ లోపలనే ఇంక రైస్ వరకు ఆగలేదు. ఒక ముక్క వేసుకుని నోట్లో టేస్ట్ చేశాను. ఆహా సూపర్ అన్నమాట. ఇక వేడి వేడి అన్నం మటన్ గోంగూర వేసుకుని కలుపుని తింటాం. ఒక్కసారి చూస్తారా, ఆ మటన్ పీసులతో పాటు ఆ మూలు కూడా వేసుకోకపోతే మనసంత ఉండదు కదా. అలా వేడి వేడి అన్నంలో ఇప్పుడు వేసుకున్న ఆ మటన్ ముక్కలను కలుపుకొని తింటా ఉంటే ఆహా మూలుగా అమ్మో, మీకు తెలుసు కదా మటన్ ఆ మూలు మాత్రం తినకపోతే మనశాంతి లేదు. ఎంత కొట్టినా రాదే, కాకపోతే వచ్చేదాకా వదులుతామా. అలా ప్రతి ముద్దని ఆస్వాదిస్తూ తింటూ ఉంటే ఆహా అమోఘం అన్నమాట. ఒక పెద్ద ఆయన ఏం చెప్పారంటే, గోంగూర ఒంటికి చాలా మంచిది, ఆడోళ్ళకైతే ఇంకా మంచిది అని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.